ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ మీకోసం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ తీసుకొచ్చాను కదా. మనకి ప్రెసెంట్ జీఫాలో స్ట్రీమింగ్ అవుతుంది కదా. వడ్డే నవీన్ గారు హీరోగా చేశారు మూవీ చూడడం జరిగింది కదా. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాం. స్టోరీలోకి అయితే నిజాయితీ గల కానిస్టేబుల్ అయితే మన హీరో అయితే ఉంటారు కదా. తన నిజాయితీ తన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులుగా అయితే మారుస్తుంది. ప్రతి ఊరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. అలాగే అరకుకి ట్రాన్స్ఫర్ అవుతారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత హీరోకి ఏ పని అయితే ఉండదు, ఏ వర్క్ చెప్పరు కదా. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. తన ఫాదర్ పనిచేసిన పోలీస్ స్టేషన్కి అయితే హీరో అయితే వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫైల్ అయితే దొరుకుతుంది. ఆ ఫైల్లో కంప్లైంట్ పేపర్ అయితే ఉంటుందో తన ఫాదర్ తీసుకున్న లాస్ట్ కంప్లైంట్ పేపర్ అయితే ఉంటుంది కదా. తన ఫాదర్ హీరో చిన్నగా ఉన్నప్పుడే చనిపోతారు కదా. తన ఫాదర్ తీసుకున్న లాస్ట్ కంప్లైంట్ పేపర్ అయితే ఉంటుంది. తన ఫాదర్ అదొక ఫైల్లో దాచిపెడతారు. హీరో అది చదువుతారు కదా. చదివిన తర్వాత హీరోకి తెలుస్తుందంటే అదొక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. అయితే అమ్మాయి ఎవరు ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకుంటారు. ఆ ప్లేస్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత తన మదర్ని అయితే మీట్ అవుతారు. తన మదర్ చెప్తుంది తను ఎవరు దారుణంగా రేట్ చేసి చంపేస్తానైతే హీరోకి అయితే చెప్తుంది కదా. హీరో దాని తర్వాత అమ్మాయికి ఎలాగైనా న్యాయం చేయించాలి అంటే తన ఫాదర్ తీసుకున్న లాస్ట్ కంప్లైంట్ అమ్మాయికి ఎలాగైనా న్యాయం చేయించాలని తన ఫాదర్ అనుకున్నారు, బట్ చనిపోయారు. ఆ పని హీరో పూర్తి చేయాలంటే అనుకుంటారు కదా. అయితే ఆ క్రిమినల్ ఎవరు, ఆ అమ్మాయిని అంత దారుణంగా రేప్ చేసి చంపిన క్రిమినల్ ఎవరు, ఎక్కడున్నాడు, తను ఎలాగైనా శిక్ష పడేలా చేయించాలి, ఆ అమ్మాయికి న్యాయం చేయించాలంటే హీరో అయితే అనుకుంటారు కదా. మరి హీరో అనుకున్నట్టు ఆ క్రిమినల్ ఎవరో కనిపెట్టాడా, మరి అమ్మాయికి న్యాయం చేయించారా, మరి ఇన్వెస్టిగేషన్లో తేలిందేంటి, ఈ కేసుని ఎలా సాల్వ్ చేస్తారు, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనేది త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్, బాగుంది. ఓ డీసెంట్ వాచ్ అనిపించింది. మంచిగా స్టార్ట్ అవుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్ఫర్ అవ్వడం అది చూపిస్తారు మనకి. పొలిటికల్ డ్రామా తోటి ఫస్ట్ హాఫ్ అయితే లాగారు, అలా ఎంటర్టైన్మెంట్ తోటి ఆ పొలిటికల్ డ్రామా తోటి ఫస్ట్ హాఫ్ అయితే లాగారు గైస్. ఇంటర్వెల్కి వచ్చేసరికి ఆ కంప్లైంట్ పేపర్ అనేది హీరోకి అయితే దొరుకుతుంది. అక్కడ ఇంటర్వెల్ కార్డ్ అయితే పడుతుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ అమ్మాయి ఎక్కడుంది ఏంటనేది ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో తెలుసుకోవాలంటే హీరో అయితే ఏదైతే అనుకుంటాడో అది ముందుకు వెళ్తూ ఉంటుంది. తర్వాత ఆ క్రిమినల్ ఎవరు ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఎంక్వైరీ ఏదైతే ఉంటుందో చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ కోర్ట్ డ్రామా తోటి మూవీ అయితే ఎండ్ అయితే అవుతుంది కదా. కోర్ట్ డ్రామా చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ కోర్ట్ డ్రామా ఏదైతే ఉంటుందో సూపర్గా అనిపిస్తుంది కదా. క్లైమాక్స్ పోర్షన్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఎంక్వైరీ విధానం ఏదైతే ఉంటుందో ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ ఏం ఉండదు కదా, అలా లాగారు మూవీకి. స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. సెకండ్ హాఫ్ నుంచి మనకి స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్తారు. ఫస్ట్ హాఫ్ లిటరల్లీ ఏమి ఉండదు, అలా తీసుకెళ్లారు. స్టోరీ పెద్దగా ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్లో. ఆ పొలిటికల్ డ్రామాతో ఎంటర్టైన్మెంట్ తోటి అలా తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ స్టోరీలోకి తీసుకెళ్తారు, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పారు కదా. పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం వడ్డే నవీన్ గారు అయితే చాలా బాగా చేస్తారు. ఇన్ని ఇయర్స్ తర్వాత వడ్డే నవీన్ గారిని చూడడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. ఇక వచ్చే మూవీస్ కూడా అలాగే మంచి మూవీస్ తోటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వడ్డే నవీన్ గారిని చూడడం అనేది చాలా సంతోషం అనిపించింది. చాలా బాగా చేస్తారు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు, సూపర్గా చేశారు. ఎలాంటి పర్ఫార్మర్ ఎలాంటి హీరోని చెప్పనక్కర్లేదు, అంత వాళ్ళం కాదు మనం. చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ కూడా ఇంకా బాగా రాసుకోవాల్సింది. ఫస్ట్ నుంచే మూవీని ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ తోటి తీసుకెళ్లాల్సింది. స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు. అందువల్ల మనకి ఫస్ట్ హాఫ్ అనేది బోర్ ఫీల్ చేస్తుంది. సెకండ్ హాఫ్ నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, ఆ ఎంక్వైరీ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో చాలా బాగా అనిపిస్తుంది. ఎమోషన్స్గా కూడా బాగా వర్కౌట్ అయ్యి, ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయింది, బాగా కనెక్ట్ అవుతాం మూవీకి. అది ఏదైతే కోడ్ డ్రామా అని చెప్పానో కోడ్ డ్రామా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. క్లైమాక్స్ మెయిన్లీ చాలా బాగా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరు బాగా చేశారు. వడ్డే నవీన్ గారు అయితే చెప్పనక్కర్లేదు, చాలా బాగా చేశారు. ఇంకా మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికీ బాగున్నాయి. మూవీ మాత్రం వాచబుల్ గైస్, బాగుంది. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఈ వీకెండ్ ప్రెసెంట్ జీఫాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ ఫీల్ చేయొచ్చు, ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్లో స్టోరీ, అసలు అలా లాగారు. సెకండ్ హాఫ్ నుంచి మూవీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. స్టోరీలోకి తీసుకెళ్తారు, ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కొత్తగా చూడ్డానికి ఏమి ఉండదు, పెద్ద ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏమి ఉండవు. క్లైమాక్స్ కోర్ట్ డ్రామా మాత్రం చాలా బాగుంటుంది. కొత్తగా ఏం ఎక్స్పెక్ట్ చేయకండి మూవీ నుంచి. ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా గైస్. కొత్తగా ఎక్స్పెక్ట్ చేయకండి స్టోరీ నుంచి. బట్ మూవీ మాత్రం డిసప్పాయింట్ అవ్వదు, చాలా బాగా అనిపిస్తుంది. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. వీకెండ్ జీఫాలో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీకి నేర్చాడు కదా. 5కి 3.5 గైస్. నాకు పర్సనల్ మూవీ నచ్చింది, బాగుంది. హైలీ రికమెండ్ చేస్తాను. వాచ్ చేయండి. ప్రెసెంట్ జీఫాలో స్ట్రీమింగ్ అవుతుంది. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి. ఈ వీకెండ్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.